నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. యువత ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ తలొగ్గారు. తమ పదవులకు రాజీనామా చేశారు. సోషల్ మీడియా నిషేధం, ప్రభుత్వ అవినీతి పరిపాలనను అంతమొందించాలని 2 రోజులుగా కాఠ్మండూలో యువత పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో హింసాత్మకంగా మారడంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గాయపడటంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులు ప్రధాని అధికారిక నివాసానికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పెరుగుతున్న ఒత్తిడి మధ్య కేపీ ఓలీ చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా యుద్ధం నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభానికి తెరతీసింది. తాజా పరిణామాలు సద్దుమణుగుతాయా? అగ్నిగుండంలో మారిన నేపాల్ ఎన్నడూ చల్లారుతుంది? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ పేర్లేవైనా కానియండి, ఈ సోషల్ మీడియా వేదికలు ఇక లేవు అంటే ఊహించుకోగలమా? ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, పెద్దల దాకా అంతా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. ఇక యువతకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లే ఆధారం. సరదా చాటింగ్ అయినా, సినిమాలు, పాటలు, వినోదం, వార్తలు, విజ్ఞానం ఏదైనా సోషల్ మీడియా ద్వారానే పొందుతున్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు పొందేందుకు కూడా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం నేపాల్ తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదంగా మారటంతో పాటు తీవ్ర అలజడి రేపింది. నేపాల్ ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించింది. ఈ పరిణామం అక్కడి ప్రజలకు ఏమాత్రం మింగుడుపడలేదు. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాన్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. హిమాలయ రాజ్యమైన నేపాల్లో ఎక్కువ మంది ప్రజలు విదేశాల్లోనే ఉంటారు. ప్రభుత్వ నిషేధం వల్ల విదేశాల్లో ఉంటున్న 70 లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలో కుటుంబ సభ్యులతో, మిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోయారు. ముఖ్యంగా నేపాలీ యువతకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిషేధం విధించిందని వారి ఆరోపణ. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు సర్వసాధారణం. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేపాలీ యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ పేరుతో రోడ్డెక్కారు. తక్షణం నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వేల మంది యువతతో కాఠ్మండూ జనసముద్రంగా మారిపోయింది. నిరసనలు నగరంలోని బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించాయి. క్రమంగా హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేపాల్ పార్లమెంట్ ఆవరణలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీరిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నించడంతో పోలీసులు జల ఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. పరిస్థితులు అదుపు తప్పడంతో కాల్పులు జరిపారు. ఈ గొడవల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 347 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. నిరసనలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆందోళనలు నేపాల్ అంతటా వ్యాపించాయి. పోఖరా, బూట్యాల్, ధరన్, ఘోరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. రాజధాని కాఠ్మండూకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని కేపీ శర్మ ఓలీ స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. ఆందోళనకారులు ప్రధాని పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. పరిస్థితులు చేజారిపోవడంతో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్క తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో రాత్రి కేబినెట్ అత్యవసర భేటీ జరిగింది. ఈ సమావేశంలో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కమ్యూనికేషన్, సమాచార ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు. గత సంవత్సరం సెప్టెంబర్లో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, కంప్లైంట్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27 చివరికి 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. ఈ మాధ్యమాలు
ఆగస్టు 28 నుంచి 7 రోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ గడువు తీరిపోయినా చాలా వరకు రిజిస్టర్ కాలేదు. టిక్ టాక్, వైబర్, విట్క్, నింబర్స్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. చివరికి నేపాల్ సర్కార్ సెప్టెంబర్ 4న 26 యాప్లను బ్లాక్ చేసి పడేసింది. నియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశమని ప్రభుత్వం చెప్తోంది. అదే సమయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అంటోంది. నేపాల్లో 1,35,00,000 మంది ఫేస్బుక్ యూజర్లున్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లున్నారు. చాలా మంది తమ వ్యాపార అవసరాల కోసం సోషల్ మీడియాను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం సోషల్ మీడియా మీద విధించిన ఆంక్షలు వీరికి చాలా ఆగ్రహం తెప్పించాయి. ఈ కారణంగానే వీరంతా ఒక్కసారిగా రోడ్డెక్కి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన నిరసన గళం వినిపించారు. ఈ చర్యతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అక్కడి యువత రాజధాని కాఠ్మండులో పలు పట్టణాల్లోనూ భారీ ఆందోళన చేపట్టింది. ఇంతకీ ఈ జెన్జీ ఏంటి? జనరేషన్ జెడ్ అనేది ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ప్రభుత్వ చర్యల్ని జెన్జీ యువత సెన్సార్షిప్, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. వీరు రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెప్తున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తని, మరి తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం గతేడాది టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. ఈ క్రమంలో నేపాల్లో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించడంతో టిక్ టాక్ మీద నిషేధం ఎత్తివేశారు. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది. రిజిస్టర్డ్ టిక్ టాక్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.